బేసిక్లీ డెమోక్రసీలో కోర్టుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. కోర్టుల ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు, డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు. అల్టిమేట్లీ దేవుడు ప్రజలు వీళ్ళే బుద్ధి చెప్పాల్సింది. సార్, అమరావతిలో రెండోసారి ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. అయితే ల్యాండ్ ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీ అయిపోతుందని అంటున్నారు కాదు, నిజంగా మున్సిపాలిటీ అవుతుంది? అది మీరే చెప్పాలమ్మా. ఇంతకుముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 2014 నుంచి 19 మధ్య 53,000 ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు, అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని, అసలు సింగపూర్ అని యాడికి పోవాలను, అసలు మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితులకి దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు. 53,000 ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత అనంటే 53,000 ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు. ఆ 53,000 ఎకరాలలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, వీటికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు. అంటే ఆ 53 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే 5,000 కోట్లు పెట్టినాడు సినిమా అంతా చూపిస్తూ. మళ్ళా ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు, 53,000 ఎకరాలు సరిపోదు, ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8,000 ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంట, మిగిలింది దాంతోనే రాజధాని అయిపోతుంది, అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి ల్యాండ్ వేయాలా, ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా, కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా, 4,000 అయ్యే చోట 10,000 రూపాయలు కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ కట్టాలా, నేషనల్ హైవేలు 25 కోట్లు అయ్యే చోట 54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా, అన్ని స్కాములే. కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలా అనేది ఆయన ఉద్దేశం. 53 ఎకరాలకి గతి లేదు, ఇంకొక 53 ఎకరాలు, ఇంకొక 53,000 ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడడం. బేసిక్లీ ఏంది, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు, కొనిన తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకొని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు, మిగిలిన వాళ్ళకు ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు. అక్కడ డెవలప్మెంటే జరగదు. మిగతా వాళ్ళు గాలికి పోతారు, వీళ్ళ మనుషులు అంతో ఎంతో కొద్దో గొప్ప ఏదన్నా ఆ ఏసీ రోడ్లు ఏదో కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర ఏమైనా వేసుకుంటారు. కానీ ఈరోజు టాపిక్ డైవర్స్